ఎవరినైనా చూపిమ్మను వైన్ షాప్ ఓపెన్ చేసినట్టు, ఎవరినైనా చూపిమ్మను వైన్ షాప్ ఓపెన్ చేసినట్టు. ఎదవలు మాట్లాడే మాటలకి మనమే ఆన్సర్లు ఇస్తాం, పెచ్చనా కొడుకులు మాట్లాడే భాషకి మనమే సమాధానం ఇస్తాం. మనం పెచ్చోళ్ళు అవ్వలేం కదా. మద్యం 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 అంటారు ఏంది? మద్యాన్నే నేను నిషేధిస్తాను, మద్యం లేకుండా నేను ఓట్లకి వెళ్ళను అన్న వ్యక్తి ఏం చేశాడు? మద్యాన్నే నడిపాడు ప్రభుత్వంతో. అది తప్పు కదా, అదే తప్పు. నువ్వేం చేయగలిగా? నీ వల్ల ఏమైద్ది? నీకు కావాల్సింది ఏంటి? నీకు కావాల్సిందేంటి? రూలింగ్ చేయాలి, రూల్ చేయాలి అనేదే నీ విషయం. జనాలకి ఏం చేయాలి? జనం ఏంటి? జనం కోసం ఏంటి? జనం కోసం ఎవరో జనాల బాధలు ఏంటి నువ్వు తెలుసుకోవాలి కదా. మద్యాన్ని నిషేధించిన తర్వాత నేను ఓట్లకి వెళ్తానన్న వ్యక్తి, నేను ఒక 500 మద్యం దుకాణాలు తీసేశాను అని అన్నాడు. 500 మద్యం దుకాణాలు తీసాడు, కానీ 500 మద్యం దుకాణాల కంటే కూడా 5,000 మద్యం దుకాణాల్లో వచ్చే సొమ్ముని, ఆ సొమ్ముని ఎక్స్పోజ్ చేసుకొని దాన్ని దాచుకొని చేసుకున్నాడు. అసలు మద్యం గురించి ఎందుకు? ప్రభుత్వం ఏంటి? ప్రపంచం ఏంటి? మనం ఎలా ఉండాలి? అసలు మద్యం ఏంటి? అసలు మద్యం గురించి ఎందుకు? అసలు మన సబ్జెక్ట్ కాదు. అసలు మద్యం అనేదే సబ్జెక్ట్ కాదు. తినేయాల్సిన వాళ్ళు తినేశారు, తిన్నవాళ్ళు బాగానే లావ్ అయిపోయారు. మళ్ళా తిన్నవాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వస్తున్నారు, తిన్నవాళ్ళు కూడా తెలుగుదేశానికి వస్తున్నారు. జనసేనలోకి రారు, వాళ్ళ వల్ల కాదు. అది మాత్రం జరగదు. 100 రోజులు కాదు నాన్న, 120 రోజులైంది. 100 రోజులు కాదు, 120 రోజులైంది. బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 67 years. ఇవాళకి కూడా నిన్న వెళ్ళి పెన్షన్ ఇచ్చారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఏ రోజన్నా బయటకు వచ్చాడా? తెరచాటున ఏదో చీర కట్టుకున్నట్టు తెరచాటున. అమ్మ ఇవన్నీ ఏంది మనకెందుకు? ఏదైనా ఇప్పుడు ఏది అవసరంలా, తెరచాట్లు ఎందుకు? మద్యం ఎందుకు? ఆ సబ్జెక్టులు ఎందుకు? నువ్వేదన్నా దేశాన్ని బాగు చేసామా? రాష్ట్రాన్ని బాగు చేసామా? ప్రజల కోసం ఏమన్నా చేసామా? ఇది 10,000 రూపాయలు వేయటం, 5,000 రూపాయలు బటన్ నొక్కటం ఏంటి? నువ్వెవడో బటన్ నొక్కటానికి? బటన్ నొక్కటం ఏంటి? అసలు ఎవడి డబ్బులు ఎవడు బటన్ నొక్కుతాడు? ఎవడి డబ్బులు ఎవడు బటన్ నొక్కుతాడు? ఎవడికి అవసరం నీ బటనింగులు, బోటింగులు? మతం అంటే ఆయనకి తెలియకపోవచ్చేమో. మతం అంటే మానవత్వమా? చక్కగా తెలుగు నేర్చుకోమను. మతం అంటే మానవత్వం ఎట్లా ఉంటుంది? నీ మతం మీద సంతకం పెట్టుకో, ఇది నా మతం అని చెప్పుకో. ఇదే నా మతం అని చెప్పగలగా నీకు కెపాసిటీ, దమ్ము, ధైర్యం ఉందా? లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బ్రహ్మాండంగా నేను హిందువుని. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను హిందువుని, నా భార్య క్రిస్టియను. వాళ్ళని నేను ఇంట్లో వాళ్ళు పూజ చేసుకున్నప్పుడు వాళ్ళని గౌరవిస్తా, నేను ఈ మతాన్ని ఆచరిస్తా అన్న వ్యక్తులు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారైనా అదే మాట, పవన్ కళ్యాణ్ గారైనా అదే మాట కదా, ఎవరైనా అదే మాట కదా. మరి ఇంకెందుకు నీ మతం గురించి నువ్వు సంతకం పెడతాకే ఉంది? ఇట్లా పెట్టి తుడుచుకుంటున్నారు. లడ్డూ పెడితే ఏది గత ప్రభుత్వంలో లడ్డూ పెడితే టిష్యూ పేపర్తో తుడుచుకున్నారు. మతాలు ఎందుకు? నీ మతం నీది, ఎక్స్పోజ్ చేసుకో, తప్పే ఉంది. ఇప్పుడు నా మతం హిందూ ధర్మం, నేను హిందూగానే ఉంటా, హిందూగానే పోతా, దాంట్లో తప్పే ఉంది. నా తప్పేం లేదు. వేరే వాళ్ళని ఏమన్నా తిట్టానా, ఏమన్నా దుర్భాషలాడితే తప్పు. హిందూ మతం, నీ మతం నీది, నా మతం నాది. నా ఆలోచనలు నాయి, నీ ఆలోచనలు ఇవి. నా ఆలోచనలు నిన్ను రమ్మంటాకి నేనెవరని పందికో ఆయన తినొచ్చు, పందిలాగా ఉండొచ్చు. మనం ఎందుకు ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పందికో తినమను, పంది మాంసం తినమను, గేదె మాంసం తినమను, కుక్క మాంసం తినమను. మనకెందుకు ఆ సబ్జెక్టు? మనకు అవసరం లేని సబ్జెక్టు. పందికో తింటారు వాల్యూవో, గేదె మాంసం వాల్యూవో, దూడ మాంసం వాల్యూవో అవన్నీ నాకు తెలియదు కదా. లడ్డూలో కలిసింది అని అంటాడు. పందుకొవ్వు వాల్యూ అంటే పందుకొవ్వు ఆయనకి వాల్యూ ఏమో. మరి ఆయన వాల్యూ అయిన వస్తువు ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు, మనకేం తెలుసు?
మనకు తెలియదు కదా, మనమేం మాట్లాడతాం. ఆ పందుకొవ్వు వాల్యూ ఆయనకే తెలుసు, అది వాదించుకుంటాడు. ఆయన అడ్వకేటెడ్ కదా, ఆయన వాదించుకుంటాడు పాపం. ఆయన వేలో ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.